సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు మందా నరసింహారావు. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ 28వ తారీఖు ఈ నెల చలో హైదరాబాద్ పిలిపివ్వటం జరిగింది. దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సింగరేణిని రక్షించడం కోసం ఈ పిలుపు ఇచ్చాం. ముఖ్యంగా సింగరేణికి రావాల్సిన బకాయిలు, అది బొగ్గు కావచ్చు, అట్లాగే కరెంటు తయారు చేసి కరెంటు కూడా ఇస్తున్నాం. ట్రాన్స్కో జెన్కో వాళ్ళకి మేము ఇస్తున్నాం సింగరేణి యాజమాన్యం. కానీ సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళు మాత్రం పేమెంట్ చేయట్లేదు. వాళ్ళని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ గత ప్రభుత్వం హయాంలో కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాంట్లో కూడా ఈ అప్పులు పాపం పెరిగినట్టు పెరిగిపోతా ఉన్నాయి. దాదాపు 50,000 కోట్ల పైగా మనకు బకాయిలు రావాల్సింది. ఈ బకాయిలు చెల్లించకపోవటం వల్ల సింగరేణి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. దీని ఫలితంగా సింగరేణి జీతాలు బత్యాలు ఇవ్వటానికి కానీ, మెయింటెనెన్స్ కానీ, వైద్య సౌకర్యం కానీ, సేఫ్టీ పరికరాలు కానీ అన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితికి నెట్టబడింది. వడ్డీలకు తీసుకొచ్చి ఈ యొక్క మెయింటెనెన్స్ కి ఇవ్వాల్సిన పరిస్థితికి నెట్టబడింది. ఈ వడ్డీలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మాఫీ చేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా సింగరేణి దాదాపు కరెంటు తయారు చేస్తున్నాం, దాదాపు ₹4.95 యూనిట్కి పడతా ఉంది. దాన్ని ₹5.42 రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతున్నాం. అదే సింగరేణి వాడుతున్నటువంటి కరెంటుకి దాదాపు ₹8.65 సింగరేణి కొంటున్నాం. సింగరేణి అంటే దాదాపు ₹5.42 మనం అమ్మేది తీసేస్తే ₹3.23 అదనంగా పెట్టి మేము తయారు చేసింది వాళ్ళకి ఇవ్వాలి. అదనంగా ₹3.22 పెట్టి మేము కొనాలి. మేము కొంటేనో డబ్బులు 42 కోట్ల రూపాయలు ప్రతి నెల పేమెంట్ చేయాల్సి వస్తుంది ఈ కరెంటు సప్లైదారులకి. అంటే మేము ఎప్పటికప్పుడు ప్రతి నెల ఇచ్చుకుంటూ పోవాలి. మేము తయారు చేసి ఇచ్చిన దానికేమో ఒక్క పైసా ఇవ్వరు. 42 కోట్లు అంటే దాదాపు సంవత్సరానికి 504 కోట్ల రూపాయలు ఈ సింగరేణి యాజమాన్యము ఈ కరెంటు మాకు సప్లై చేసే వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఆ బిల్లునే ఆఫ్ చేస్తే కనీసం మేము తయారు చేసి తక్కువకి ఇస్తే వాళ్ళు ఎక్కువ ఇస్తారు. ఆ బిల్లుని 500 కోట్ల రూపాయల సంవత్సరానికి మాకు సింగరేణికి లాభం చేకూరు, కనీసం మినిమం మెయింటెనెన్స్ కన్నా ఉపయోగపడేది కదా. మేనేజ్మెంట్ ఈ డబ్బులు ఎందుకు ఇస్తా ఉంది? అందుకనే ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి. ఈ యొక్క జెన్కో ట్రాన్స్కో వాళ్ళకి కూడా డిమాండ్ చేస్తున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి. ఇవ్వకపోతే సింగరేణి యాజమాన్యం వెంటనే ఈ యొక్క బొగ్గు సప్లైని నిలుపుదల చేసి దేశవ్యాప్తంగా బొగ్గు డిమాండ్ బాగా ఉంది. ఇతర దేశాల నుంచి దాదాపు 200 మిలియన్ టన్నుల బొగ్గుని దిగుమతి చేసుకొని దేశం నష్టపోతుంది కదా. అదే సింగరేణి బొగ్గు అవసరం, డిమాండ్ బాగా ఉంది. ఈ బొగ్గుని మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇద్దాం. అదే కరెంటు వాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజు ఒక్క రోజు కనుక కరెంటు బిల్లు పేమెంట్ చేయకపోతే వెంటనే ఈ మనకు సింగరేణికి రావాల్సిన కట్ చేస్తారు కదా. మనకు బొగ్గు డబ్బులు, కరెంట్ డబ్బులు రాకపోతే మనం ఎందుకు ఆఫ్ చేయకూడదు? అందుకనే సింగరేణి యాజమాన్యం ఈ యొక్క డబ్బులు రాబట్టడం కోసం ఈ యొక్క బొగ్గు సప్లైని వెంటనే ఈ ట్రాన్స్కో జెన్కో ఆఫ్ చేసి, మనం ఇతరులకి డిమాండ్ ఉన్నది కాబట్టి వేరే వాళ్ళకి అమ్మైనా ఈ డబ్బును వసూలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి ట్రాన్స్కో జెన్కో వాళ్ళు కానీ మా డబ్బులు మాకు పేమెంట్ చేయకపోతే ఈ నెల 28వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులందరూ, కార్మిక సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం ద్వారా మన సింగరేణి రక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతాము.